నమస్కారం. నా పేరు శేఖరాచారి. 232 బ్యాచ్ విక్టరీ 2 అసైన్‌మెంట్ 18లో భాగంగా తల్లిదండ్రులు, స్నేహితులు, కుటుంబ సభ్యుల యొక్క పాత్ర జీవితం యొక్క ఎదుగుదలలో అనే విషయాన్ని ఇవ్వడం జరిగింది. ఈ విషయాన్ని చెప్పే ముందు ఒక శ్లోకంతో ప్రారంభిస్తాను. మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ, అతిథి దేవో భవ. సెషన్ని స్టార్ట్ చేసే ముందు గ్రూప్ సభ్యులకి అందరికి మరొకసారి నమస్కారం తెలియజేస్తూ విషయాన్ని మొదలు పెడతాను. నా జీవితం ఎదగడానికి, ఎవరి జీవితం ఎదగడానికైనా కనిపెంచిన వారి యొక్క శ్రమ ఎంతో ఉంటుంది. కనిపెంచిన వారు మన తల్లిదండ్రులు. బాల్యావస్థలో మనం పుట్టినప్పటి నుండి మనకు ఊహ తెలిసే వరకు వాళ్ళు చేసే సేవలు అద్భుతం, అమోఘం. మనల్ని ఎంతగానో ప్రేమిస్తారు, ఎంతగానో దగ్గరికి తీసుకొని మన ఎదుగుదలకు కృషి చేస్తారు. మనం రాత్రి పడుకున్నప్పుడు బాల్యంలో బట్టల్ని తడి చేసినప్పుడు అమ్మ మాత్రం నా బిడ్డ లేవద్దు అని తనకేమైనా సరే మనకి నిద్ర నుండి బయటకు రాకుండా మనకి బట్టలు మారుస్తుంది తల్లి. అలాంటి రాత్రులు ఎన్నో గడుపుతుంది. అది వెలకట్టలేనిది. అదేవిధంగా మన చదువులు అయ్యేటప్పుడు, మనం ఎదిగే కొద్దీ మన విద్యాభ్యాసము జరిగేటప్పుడు మన తండ్రి పడే కష్టము ఎంతగానో ఉంటుంది. దానికి కూడా మనం వెలకట్టలేము. తాను తింటుండా, తన బట్టలు వేసుకుంటుండా తెలియదు, కానీ మన విద్యకు, మన ఫీజులకి, మన బట్టలకి, సమాజంలో మనం బాగుండాలి అనే ఆ ధోరణిలో తండ్రి చేసే శ్రమ అంతా ఇంతా కాదు. అదేవిధంగా మనము ఒక విద్యాభ్యాసాన్ని అభ్యసించేటప్పుడు మనకు చదువులకు సంబంధించి ఎగ్జామ్స్ ఉన్నప్పుడు మన ఇంట్లో వాళ్ళందరూ కూడా మన కోసం ఎంతో కష్టపడతారు. టైంకి నిద్ర లేపటం నుండి రాత్రి పడుకునేంత వరకు మనకి టిఫిన్స్, తర్వాత టీలు, పాలు, తర్వాత మిగిలిన అన్నిటిని కూడా ఎంతో చక్కగా మనకి దగ్గరికి తెచ్చిస్తారు. ఎందుకంటే నా తమ్ముడు, నా అన్న, నా చెల్లె, నా అక్క ఎదగాలి, సమాజంలో ఒక మంచి పొజిషన్కి, ఉన్నతమైన స్థితికి రావాలని వాళ్ళు చేసే సేవలు అమోఘం. అవి వెలకట్టలేనివి. ఈ విధంగా చెప్తూ పోతుంటే కుటుంబం లేనిదే వ్యక్తి లేడు. ఆ వ్యక్తి కోసం కుటుంబం మొత్తం, తల్లి, తండ్రి, తోబుట్టువులందరూ కూడా శ్రమిస్తారు. ఆ శ్రమలో భాగాన్ని పంచుకొని మన ఎదుగుదల కోసం వాళ్ళు ఎంతగానో కృషి చేస్తారు అనే దాంట్లో ఎలాంటి అతిశయోక్తి లేదు. ఆ తదుపరి మన ఎదుగుదలలో మనకు మంచి స్నేహితులు కూడా ఉంటారు. ఆ స్నేహితులు కూడా కష్టం వచ్చినప్పుడు, ఆపదలు వచ్చినప్పుడు, మనం ఎదిగే క్రమంలో మాట సహాయము, ధన సహాయము, ఇంకా ఏదైనా గొడవలు అవుతే వాటి విషయంలో కూడా ముఖ్యమైన దగ్గర స్నేహితులు మనకు ఎంతగానో హెల్ప్ చేస్తారు అనే దాంట్లో ఎలాంటి సందేహం లేదు. ఆ తర్వాత సమాజం కూడా, సమాజంలో ఉండే వ్యక్తులు మన యొక్క నడవడిక, మనం ఎదుగుదల ఏ విధంగా ఉంటుందో వాళ్ళు గ్రహిస్తారు. కాబట్టి సమాజం నుండి కూడా మన ఎదుగుదలలో మంచి స్పందన, ఇరుగు పొరుగు వారు, చుట్టూ ఉండే వాళ్ళు కూడా, ఆ గ్రామం వాళ్ళు, ఆ ఏరియా వాళ్ళు, ఆ కాలనీ వాళ్ళు కూడా మన కోసము ఏదో విధంగా సహాయ సహకారాలు అందిస్తారు. ఇది సమాజం నుండి వచ్చే స్పందన. ఈ విధంగా మన యొక్క ఎదుగుదలలో, అది ఏ రంగంలోనైనా మనం నిజాయితీగా పనిచేస్తున్నప్పుడు, నిజాయితీగా ఎదిగే క్రమం లోపల మన తల్లిదండ్రులు, మన యొక్క తోబుట్టువులు, స్నేహితులు, సమాజము, ఆ తర్వాత మన బంధువులు కూడా మన ఎదుగుదలకు ఎంతగానో కృషి చేస్తారు. ఈ విధంగా ఈ సెషన్ని నేను కంప్లీట్ చేస్తూ ముగిస్తున్నాను. అందరికీ మరొకసారి నమస్కారం తెలియజేస్తూ మీ శేఖరాచారి.